సత్యసాయి జిల్లా కదిరిలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న శ్రీనివాసులు నాయక్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని రమణప్ప, వెంకటేష్ అనే ఇద్దరు నుంచి నిందితులు ₹1,00,000 వసూలు చేశారు. నకిలీ ఆర్డర్ కాపీ ఇచ్చి నమ్మబలికాడు. ఆర్డర్ కాపీని రైల్వే అధికారులకు ఇవ్వగా నకిలీదని తేల్చి చెప్పారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో శ్రీనివాసులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా పోలీసుల దర్యాప్తులో శ్రీనివాసులు నాయక్ కదిరితో పాటు పుట్టపర్తి, ఇతర ప్రాంతాలను మోసాలకు పాల్పడినట్లు తేలింది. సార్ నమస్కారం, నా పేరు రమణప్ప, కంచి రమణప్ప, ఓడిసి మండలం మామిలకుంట్లపల్లి. నాతో శ్రీనివాస నాయక్ సన్ ఆఫ్ నారాయణ బ్రాకెట్లో మోటే, ఓడిసి మండలం మామిలకుంట్లపల్లి నా పేరు. ఆయన పేరు ఓడిసి మండలం నల్లగుట్లపల్లి శ్రీనివాస నాయక్ సన్ ఆఫ్ నారాయణ బ్రాకెట్లో మోటే. నా తావ 2 లక్షలు తీసుకున్నాడు డబ్బులు. ఒకసారి 80,000 ఫోన్పే తీసుకున్నాడు, ఒకసారి 1,20,000 తీసుకున్నాడు. కదిరి ఆర్ఎంబే గెస్టర్స్లో దగ్గర ఇచ్చిన నేను డబ్బులు అతనికి. ఉద్యోగం ఇప్పిస్తాను రైల్వేలో మా బంధువు అని వెంకటేశ్కు, అమ్ముడుగూరు మండలం పేరమల్లపల్లి. నా బంధువుకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా తమ్ముని కొడుకు ఇట్లా మోసం చేసినాడు. ఊరికే డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇచ్చి నాతో 2 లక్షలు తీసుకొని నాకు చాలా అన్యాయం చేసినాడు శ్రీనానాయక్. ఇది మీరు నన్ను కాపాడాల్సిందిగా కోరుతున్నాం.